హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్లీ నా హౌస్ని ఆర్గనైజ్ చేసుకున్నాను, క్లీన్ చేసుకున్నాను. సో ఇదొక క్లీనింగ్ రొటీన్ వీడియో అనమాట. సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను. సో అలాంటి ఒక రోజు ఈరోజు. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నాకు మెయిన్గా డీప్ క్లీనింగ్ వ్లాగ్స్ ఆర్ క్లీనింగ్ మోటివేషన్ ఉన్న వీడియోస్ చూడడం చాలా ఇష్టం అనమాట. నాకు ఇన్స్టెంట్గా మోటివేషన్ వస్తుంది. సో నా వీడియోస్ చూసి మీ అందరికి కూడా కొంచెమన్నా మోటివేషన్ వస్తుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ నేను హౌస్ని అంత డీప్ క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను నా కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో అదే ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ లంచ్కి నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే గైస్, సో నా లంచ్ అయిపోయింది. నేత్రాకి లంచ్ పెట్టేశాను. ఇప్పుడు తను నిద్రపోతుంది. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం అనమాట నేను ఇంటిని వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ నీట్గా క్లీన్ చేసుకోవడానికి. సో నాకు ఒక 2 hours ఉంటుంది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చి నేను నేత్ర టాయ్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న 2 tablesని ఫస్ట్ అంతా డస్ట్ ఆఫ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నాను అనమాట. నేను యూస్ చేసేది లైజాల్ సర్ఫేస్ క్లీనర్. సో అదే నేను అన్నిటికీ యూస్ చేస్తాను అండ్ ప్రిటీ మచ్ నీట్గా క్లీన్ అవుతుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇదే యూస్ చేస్తాను. అండ్ నేను ఈ ఏరియా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాను ఎప్పుడు. ఏది క్లీన్ చేసుకోకపోయినా ఇదైతే నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తప్పకుండా క్లీన్ చేస్తాను. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కువ డస్ట్ ఉండదు, బట్ నేను మ్యాక్సిమం క్లీన్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్ టాయ్స్ నేత్రకి ఇష్టము. సో దానిపైనే డస్ట్ ఎక్కువ పడడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ టేబుల్ని అయితే నీట్గా అక్కడ క్లీన్ చేసుకుంటాను. సో దట్ నేత్ర ఒకవేళ టాయ్స్ నోట్లో పెట్టుకున్న టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అని చెప్పి. వన్స్ అది అయిపోయినాక దాని పక్కనే ఉన్న టీవీ యూనిట్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేత్ర టాయ్స్ ఉన్నాయి, లైక్ పజిల్స్ అండ్ తన కార్ అన్నీ పెడుతూ ఉంటాను. అండ్ ఈ పర్టికులర్ ఏరియానైతే ఎన్నిసార్లు నేత్ర తీస్తుందంటే నేను చెప్పనవసరం లేదు. నేను ఈవెన్ మీరు వీడియోలో కూడా చూస్తారు ముందు ముందు. సో టీవీ కిందికి ఉంటుంది కదా మాది. సో నేత్ర ఎక్కువ వెళ్ళి తను ఫుడ్ తింటూ వెళ్ళి టీవీని టచ్ చేయడం, సో ఇట్లాంటివి చాలాసార్లు చేస్తూ ఉంటుంది. సో టీవీని మాత్రం ఎవ్రీడే వన్స్ క్లీన్ చేసుకుంటాను. బట్ డీప్ క్లీనింగ్ అంటే నేను కంప్లీట్లీ డిస్ఇన్ఫెక్టెంట్ పెట్టి ఆ కింద టేబుల్ని ఇదంతా అయితే నేను డీప్ క్లీనింగ్ చేసినప్పుడే చేస్తాను అనమాట. బట్ ఆ ఏరియా నేను ఎంత క్లీన్ చేసినా కూడా విత్ ఇన్ మినిట్స్లో నేత్ర లేసున్నప్పుడు అయితే విత్ ఇన్ మినిట్స్లో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది అది. అండ్ డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇదొక ఏరియాని కూడా నేను ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను. ఓన్లీ డీప్ క్లీనింగ్స్ అప్పుడు మాత్రమే చేస్తాను. ఎవ్రీడే నార్మల్ క్లీనింగ్ మీకు తెలుసు, బట్ ఇప్పుడైతే ఈ విండోస్ని కూడా వైప్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఈ పెద్ద విండోస్ని కూడా నేత్ర ఎక్కువ టచ్ చేస్తూ ఉంటుంది అండ్ తను తిన్నప్పుడు వెళ్ళి అక్కడ పెట్టడము అండ్ తన ఫింగర్ ప్రింట్స్ పడడము, సో ఇట్లాంటివి చాలా జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఆ సోఫాస్ అన్నీ జరిపేసుకొని అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నా. సో దట్
దట్ ఈజీగా అది గ్లాస్ విండోస్ అంతా క్లీన్ చేయొచ్చు అని. అండ్ నేను ఇప్పుడు మీకు చూపించింది ఏంటి అంటే సోఫాస్ వెనకాల చాలా హిడెన్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ సోఫాస్ జరిపినప్పుడు ఇంట్లో మిస్ అయిన ఐటమ్స్ అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంట్లో ఏదైనా మిస్ అయింది అనుకో ఫస్ట్ నేను వెతికేది సోఫానే అనమాట. సో ఇంకా నేను సోఫా జరిపినప్పుడు మీకు కనిపిస్తుంది. అది 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాం కాబట్టి మీకు ఎక్కువ కనిపివ్వదు. కానీ అదర్వైజ్ ఎప్పుడైనా ఏదైనా డే నేను మిస్ అయ్యాను క్లీన్ చేయడానికి అంటే మాత్రం అక్కడ మెస్ చూడాలి మీరు, టూ మచ్ ఉంటుంది. నేత్ర చేస్తుంది అనమాట ఆ పనులన్నీ. అండ్ ఇది కూడా ఇంకొక ఏరియా వేర్ ఎక్కువ నేను డీప్ క్లీనింగ్ అప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే ఇక్కడ హీటర్స్ ఉంటాయి కదా, సో దానిపైన కూడా కనిపించకుండా ఉంటుంది డస్ట్, మాత్రం చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది. సో ఆ ఏరియాస్ని కూడా మళ్ళీ నేను నీట్గా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. లివింగ్ రూమ్లో అంతా టేబుల్స్ అవన్నీ డస్ట్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రూమ్స్లోకి వచ్చాను. సో ఇది గెస్ట్ రూమ్ అనమాట. ఈ రూమ్ని ఎక్కువ మేము స్టోరేజ్ చేసుకోవడానికి అండ్ నేను నా ఆర్ట్ వర్క్స్ లైక్ మండాలాస్ అవి వేయడానికి ఇక్కడ నా టేబుల్ స్పేస్ అది సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ వచ్చి నేను నా టేబుల్ స్పేస్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట, నా వర్క్ స్పేస్ని. సో అక్కడ ఉన్న పెన్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకొని దానిపైన నేను ఎరేజర్ చేసినవి అండ్ షార్ప్నర్వి అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అదంతా కింద వేసేసి నీట్గా ఫస్ట్ టేబుల్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దాని పక్కనే నేత్ర టేబుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను తన డైపర్స్ అండ్ తనకి యూస్ చేసే క్రీమ్స్ అండ్ తన డైపర్ బ్యాగ్ ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ దాని పక్కనే ఉన్న మిర్రర్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మిర్రర్ని ఎవ్రీడే నేను, నేత్ర, కార్తిక్ ముగ్గురం బాగా యూజ్ చేసుకుంటాం. నేత్ర కూడా తన రెడీ అయిన వెంటనే మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మాకన్నా ఎక్కువ తనే చూసుకుంటుంది. సో ఈ రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, సో ఒకసారి స్వీప్ కూడా చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ కింద చాలా డస్ట్ అండ్ పేపర్స్ అవన్నీ పడిపోయినాయి అనమాట. సో ఈ రూమ్ క్లీన్ చేసేసుకుంటే ఆ తర్వాత మాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇది నేను ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ బై ద వే ఈ రూమ్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎక్కువ యూస్ చేయము. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు దాన్ని నీట్గా పెడతామన్నమాట. అదర్వైజ్ నార్మల్ నేత్ర టాయ్స్, మా టేబుల్ చైర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నేత్ర ఎక్కువ ఈ బెడ్ పైన ఆడడము, జంపింగ్ చేయడము, సో అట్లా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ రూమ్ అయిపోయిన తర్వాత ఇంకో రూమ్ క్లీన్ చేసేదాన్ని, బట్ యాజ్ ఆఫ్ నవ్ నేత్ర పడుకొని ఉంది, అందుకనే ఆ రూమ్ తను లేచిన తర్వాత క్లీన్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు వాష్రూమ్ దగ్గరకు వచ్చాను. సో అక్కడ ఉన్న మిర్రర్స్ అండ్ దెన్ ఆ సింక్ దగ్గర ఉన్న ఏరియా ఇదంతా కూడా నేను ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది కూడా నేను స్వీప్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఫైనలీ హాల్లోకి వచ్చాను. సో లివింగ్ ఏరియా ఇక్కడ నేను క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను కాబట్టి జస్ట్ నేను ఇప్పుడు స్వీప్ మాప్ చేసుకుంటే అయిపోతుంది. సో కిచెన్ని నేను అసలు టచ్ చేయలేదు అండ్ మీకు చూపించలేదు. ఎందుకు అంటే నేను కిచెన్ని కూడా డీప్గా క్లీన్గా ఆర్గనైజ్ చేసుకోవాలి మళ్ళీ. సో అదంతా నేను సపరేట్ వీడియోలో చూపిస్తాను. సో అందుకనే నేను అది చూపించలేదు. ఇప్పుడైతే నేను ఇక్కడ స్వీప్ చేస్తూ ఉంటే మధ్యలోనే నేత్ర లేచేసిందనమాట. సో అక్కడే వదిలేసి ఫస్ట్ నేను తన దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని వచ్చాను. ఈరోజు మేడంకి తెలిసిపోయినట్టుంది అమ్మ ఈరోజు బిజీగా ఉంటుంది, సో నేను ఎక్కువసేపు పడుకోకూడదు అని డిసైడ్ అయింది అనుకుంటా. వితిన్ 45 మినిట్స్లో లేసేసింది. సో సరే ఇంకా తను అక్కడ తీసుకొచ్చి తనకు రైమ్స్ పెట్టాను, సో దట్ నన్ను డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా చూస్తుంది అని. ఇప్పుడు నేను మీకు హిడెన్ థింగ్స్ అన్నీ చూపిస్తాను చూడండి. సో ఎందుకంటే అక్కడ కూడా నేను క్లీన్ చేసుకోవాలి కాబట్టి సోఫాస్ అన్నీ కూడా జరిపేస్తున్నాను. అండ్ వెనకాల ఎంత మెస్ ఉంటుందో, మేము త్వరగా ఏమంటే క్లీన్ చేసుకుంటాం కాబట్టి అంత కనిపివ్వదు. బట్ ఏదన్నా రోజు మిస్ అయితే మాత్రం అమ్మో చాలా ఉంటాయి అక్కడ. నౌ దట్ నేత్ర లేచింది కాబట్టి ఇప్పుడు మా రూమ్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడున్న టేబుల్స్ అవన్నీ కూడా ఫస్ట్ డస్ట్ ఆఫ్ చేసుకుంటున్నాను అండ్ ఇంక్లూడింగ్ బెడ్ ఫ్రేమ్తో సహా అక్కడ కూడా చాలా డస్ట్ ఉంటుంది. సో నన్ను ఎవరో లాస్ట్ 2 వీడియోస్ నుంచి అడుగుతున్నారు దట్ నేత్రాని క్రిబ్లో ఎందుకు పడుకోబెట్టట్లేదు ఆర్ తన క్రిబ్ అలవాటు పోయిందా అని. సో మేము ఇండియా వెళ్ళినప్పుడు తనకు ఆబ్వియస్లీ క్రిబ్ లేదు కాబట్టి తను నాతో పడుకోవడం తనకు అలవాటు అయిపోయింది. అండ్ మేము ఇక్కడ కెనడాకి వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్లో తనని క్రిబ్లో పడుకోబెట్టడానికి చూసినాము. తను పడుకుంది బట్ చాలా డిస్టర్బ్ స్లీప్, లైక్ మధ్యలో లేస్తూ ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి స్క్రిప్ట్ తీసేసాము. తను ఇప్పుడు ప్రజెంట్ మాతో పాటే పడుకుంటుంది. సో మాకు ఏమి ఇబ్బంది లేదు. బట్ ఫ్యూచర్లో క్రిప్ తీసుకుంటాను, మళ్ళీ తనని అలవాటు చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ అప్పుడు తీసుకుంటే నేను మళ్ళీ చెప్తాను ఎలా ఏంటి అనేది. సో అన్ని రూమ్స్ అయితే స్వీప్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తన టాయ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. రౌండ్ నెంబర్ 2 ఈరోజు తక్కువే అయింది. అదర్వైజ్ తను లేచి ఉంటే ఎన్నిసార్లు లేస్తే అన్నిసార్లు తీస్తూనే ఉంటుంది. నేను మామూలుగా ఎన్నిసార్లు పికప్ చేయను, డైలీ ట్వైసే తన టాయ్స్ని కింద పడేస్తే పికప్ చేసి క్లీన్ చేస్తాను. సో ఈరోజు ఇప్పుడు నేను మాప్ చేయాలి కాబట్టి అవి తీసి పెట్టాను. నేను అటు వెళ్ళే లోపు అమ్మ మళ్ళీ టాయ్స్ అన్నీ తీసి కిందేసింది. బట్ దాట్స్ ఓకే, ఇంకా పిల్లలంటే అంతే కదా. ఇప్పుడు ఇంకా మాపింగ్ చేసేసుకుంటున్నాను ఫాస్ట్గా. ఇలా నేను లివింగ్ రూమ్ తర్వాత మిగతా రూమ్స్ అంతా కూడా మొత్తం టోటల్ హౌస్ అంతా కూడా మాప్ చేసేసుకున్నాను. సో నా డీప్ క్లీనింగ్ అండ్ నా క్లీనింగ్ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందనమాట. ఈ ప్లాంట్ బేబీస్కి కూడా వాటర్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నా ఇల్లు అంతా క్లీన్గా ఉంది. ఒక 5-10 మినిట్స్ వరకే, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా తయారవుతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సో ఇదంతా ఒక రొటీన్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై గాయ్స్.